హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు నేను పెసరపప్పు గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ పెసరపప్పు నేను తెల్లవారుజామున 4 o'clockకి లేచి నానబెట్టాను అనమాట. ఇప్పుడు 7 అవుతుంది. 7 o'clockకి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకోవాలన్నమాట. ఒక 3 hours నానితే సరిపోతుందండి. 3 to 4 hours అంతే. నైటే నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని, జీలకర్ర కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా రోటిలో రుబ్బితే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. బాగా మెత్తగా పట్టకూడదండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ పెసరపప్పు గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో నుంచి ఈ గిన్నెలోకి తీసేసుకుందాం. మొత్తం అంతా చూడండి, మొత్తం అంతా ఈ మిక్సీ జార్ల నుంచి ఈ గిన్నెలోకి తీసేసుకొని, ఈలోపే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా, అందుకని ఈలోపే మనం హీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పెసరపప్పు గారెలు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేయడానికి ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీటింగ్కి ఇచ్చానండి. ఈలోపు మనం ఇందులో కాస్త కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుందామండి. కరివేపాకు, కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసి వేసుకొని మొత్తం అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక ఆనియన్ కూడా వేసుకోండి. చాలా బాగుంటాయి అన్నమాట. చాలా రుచిగా, చాలా టేస్టీగా అనిపిస్తాయి. వేడివేడిగా తింటే అయితే చాలా నచ్చుతాయండి. చూడండి, ఇలా వేసేసుకోవడం అంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేసుకుందామని చెప్పాను కదా, ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయాక ఇలా వేసేసుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు గారెలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.